ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన తీర్థం పాడైనట్టుంది. అది తీసుకోగానే నాకు మైకం వచ్చేసింది. మిగతా వాళ్ళకి ఆ తీర్థం ఇవ్వద్దు, మార్చండి. అలాగేనమ్మా. భక్తులందరూ అగ్నిగుండం దగ్గరికి పదండి. తొలి రోజే జాతర ఆపేస్తానన్నారు, ఆగలేదు. ఇప్పుడు ఈ జాతర ముగింపుకొచ్చేసింది కదా డాడీ. ఇంక మిగిలింది ఆ అఖండ జ్యోతిని తీసుకుని వెళ్ళి అమ్మవారి ముందు పెట్టి మలిహారతి ఇవ్వడమే. అలా చేస్తే ఇక జాతర పూర్తయిపోయినట్టే. కాదు, ఈ బాపినేడు చచ్చినట్టే. ఊరుకో బావా, ఇంత జరిగినా ఇంకా ఏదో చేసేస్తానని చెప్తున్నావు. నువ్వు చేయడానికి ఏముంది ఇక్కడ? ఏమనంటే చాలు, ఇలా సీరియస్గా చూడడం, లేదంటే లాగి పెట్టి గుప్పాలు కొట్టడం. రే, ఎవరి ప్రాణం ఎప్పుడు పోద్దో తెలియదు, కానీ ఎవరి ప్రాణమైనా పోవటానికి పట్టేది ఒక్క క్షణమేరా. కొందరిని చంపైనా జాతర ఆపాలి అనుకున్నాను, జరగలేదు. అది అమ్మవారి అనుగ్రహమో అన్నపూర్ణ అదృష్టమో తెలియదు, కానీ వ్రతం చెడినా ఫలితం దక్కాలి అంటారు. వ్రతం సరిగ్గా జరిగినా ఫలితం మాత్రం దక్కకూడదురా. దక్కనివ్వను. ఆ అఖండ దీపంతోనో మలిహారతితోనో ఈ జాతర పూర్తవదురా. ఆ చావు సహజంగా ఉంటుంది. ఏదో తప్పు చేయటం వల్ల ఆ అమ్మవారే ఆగ్రహించి తనే అన్నపూర్ణకి శిక్ష విధించినట్టు ఉంటుంది. అటు ఆ అన్నపూర్ణ కుటుంబానికి నా ప్రమేయం లేకుండా జరిపించిన ఈ అమ్మవారి జాతరకి ఇది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. కానీ మీ విషయంలో సాయం చేసింది ఇదిగో ఈ అమ్మాయి కూడా. ఇంకొకసారి వాళ్ళకి దగ్గరగా ఉన్నా, వాళ్ళకి దగ్గర వాళ్ళని చూసినా నిన్ను చంపి నేను చస్తాను. పద. వదినా, వదినా. వేద, ఏంటి వేద ఒక్కదానివే ఏం ఆలోచిస్తున్నావు? జరిగిన దాని గురించే కదా, అన్నపూర్ణతయ్య గురించే కదా.
మా అత్తయ్య ఆ నిప్పుల గుండం మధ్యలో పడిపోతే అందరం ఆవిడ్ని కాపాడుకోవడానికి దగ్గరికి వెళ్తున్నా, ముట్టుకోవద్దని చెప్పి పంతులు గారు మాకు అడ్డుపడుతూ ఉంటే కళ్ళ ముందే ఆవిడ బాధపడుతున్నా చూస్తూ ఏమి చేయలేని పరిస్థితుల్లో మేమందరం నిలబడుంటే నువ్వు వెళ్ళి ఆ అమ్మవారి ముందున్న గంటల్ని మోగించి ఆవిడ్ని తిరిగి స్పృహలోకి తీసుకొచ్చావు. కన్న తల్లి కోసం కన్న బిడ్డ కదిలి వెళ్ళి అదంతా చేస్తున్నట్టు అనిపించింది వేద. తల్లి కోసం బిడ్డ పడే తపన నీ కళ్ళల్లో కనిపించింది వేద. ఆపు బావా. ఇక చాలు, ఆపు. ఆవిడ నిప్పుల గుండంలో పడిపోతే ఎందుకలా రియాక్ట్ అయ్యానో నాకు తెలీదు. ఆవిడ తిరిగి స్పృహలోకి వచ్చే వరకు పిచ్చిదాన్లాగా గుడి గంటని ఎందుకు మోగించానో నాకు తెలీదు. అంతటి ఉద్వేగం ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఆవిడ ప్రమాదం నుంచి బయట పడింది అనగానే నాలో ఎప్పుడు లేని ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. కానీ ప్లీజ్ బావా, దయచేసి ఇంకెప్పుడు ఆవిడ్ని నన్ను తల్లి కూతురు అన్నట్టు మాట్లాడద్దు బావా. వేద. అవును బావా, మాట వరుసకు కూడా ఆవిడ నా తల్లి అని మా అమ్మ ముందు అనొద్దు బావా. ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఆ మాట మీలో ఎవరి నోటు నుంచి విన్నా ఎవరిని నిందించలేక తనలో తాను కుమిలిపోతూ ఎన్ని కన్నీళ్లు కారుస్తుందో నాకు తెలుసు బావా. మా అమ్మకు కానీ నాకు కానీ నేనంతా ఏ సహాయం చేయలేకపోయినా పర్లేదు బావా. కానీ అదే మాటను మాట్లాడి ఆవిడ్ని బాధ పెట్టొద్దు, ఆవిడతో కన్నీళ్లు పెట్టించొద్దు. ఈ లోకంలో అన్నీ నాకు ఎవరైనా మా అమ్మ తర్వాతే. నాకు సంబంధించినంత వరకు ఆ అన్నపూర్ణ మా నాన్నకు మొదటి భార్య, అంతే. నాకు మాత్రం అమ్మ కాదు, ఏమీ కాదు. ఇదే ఆఖరిసారి చెప్తున్నాను బావా, దయచేసి ఇంకెప్పుడు ఈ మాట మాట్లాడొద్దు. మాట వరుసకు కూడా ఆవిడ్ని మా అమ్మ అని అనొద్దు బావా, ప్లీజ్.